హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో తప్పక చూడాల్సిందే. మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఏదో ఒక రోజు పుష్పవతి అవ్వాల్సిందే. కాబట్టి మీ అమ్మాయి పుష్పవతి అయినప్పుడు ఏ నియమాలు పాటించాలో ముందుగానే తెలుసుకోవడం ఎంతో అవసరం. ఆడపిల్లలు ఏ రోజున పుష్పవతి అయితే మంచిది, పుష్పవతి అయినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ను ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మీ అమ్మాయి గనుక ఉదయం 5 నుండి సాయంత్రం 4 గంటల మధ్యలో పుష్పవతి అయితే అది చాలా శుభ సమయం. అదే ఒకవేళ రాత్రి సమయంలో పుష్పవతి అయితే అశుభ గడియలుగా భావిస్తారు. సోమవారం, బుధవారం, గురువారం మరియు శుక్రవారంలో మీ ఇంటి ఆడపిల్లలు పుష్పవతి అయితే చాలా మంచిది. అదే ఒకవేళ ఆదివారం కానీ, మంగళవారం కానీ, శనివారం కానీ ఇంటి ఆడపిల్లలు పుష్పవతి అయితే మాత్రం శాస్త్రపరంగా అది అశుభంగా భావిస్తారు. నల్లటి బట్టల మీద పుష్పవతి అయితే అది దరిద్రంగా భావిస్తారు. ఎర్రటి వస్త్రాలు కానీ, తెలుపు వస్త్రాలపైన కానీ పుష్పవతి అయితే అది చాలా శుభసూచకం. మీ ఇంటి ఆడపిల్లలు సొంత ఇంట్లోనే పుష్పవతి అయితే అది చాలా మంచిది. అదే ఒకవేళ బయటకు వెళ్ళినప్పుడు కానీ, వేరే వాళ్ళ ఇంట్లో కానీ ప్రథమ రజస్వల అయితే అది అశుభంగా పరిగణిస్తారు. మీ ఇంటి ఆడపిల్ల పుష్పవతి అయితే మొదటగా పురుషులకి అస్సలు చెప్పకూడదు. మీకు దగ్గరలో ఉన్న ముత్తైదువులను పిలిచి చెప్పాలి. అశుభ గడియల్లో కనుక మీ అమ్మాయి పుష్పవతి అయితే పండితులను సంప్రదించి వారి సూచనల మేరకు శివాలయంలో శాంతి చేయించాలి. అమ్మాయి పుష్పవతి కాగానే అనుభవజ్ఞులైన పండితులను కలిసి పంచాంగం ప్రకారం మీ అమ్మాయి అయిన గడియలకు ఫలితం ఏ విధంగా ఉంటుందో తెలుసుకొని వారిచ్చే శాస్త్ర సంబంధమైన సూచనలను తప్పకుండా పాటించాలి. మగవారికి పుట్టినప్పటి సమయంతో జాతకం ద్వారా భవిష్యత్తు వివరాలు తెలుస్తాయి. కానీ ఆడపిల్లలకు మాత్రం పుట్టినప్పుడు తెలిసే విషయాల కంటే పుష్పవతి అయిన సమయంతోనే తమ భవిష్యత్తు అనేది సంపూర్ణంగా తెలుస్తుంది. అందుకే పండితులను సంప్రదించిన తర్వాతే శుభముహూర్తం కనుక్కొని ఏ సమయంలో అమ్మాయి కూర్చోబెట్టాలో తెలుసుకోవాలి. వజ్యం లేకుండా మంచి సమయం చూసి అమ్మాయిని నేలపై కూర్చోబెట్టాలి. అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు ముందుగా ఇల్లంతా శుభ్రంగా చేసి నేలపై ఒక చాప వేసి ఆ చాప మీద ఎండుగడ్డి కానీ, పచ్చని తాటాకులు కానీ, కొబ్బరి ఆకులు కానీ వేయాలి. చాప మీద కొబ్బరి ఆకులు వేసేటప్పుడు తప్పకుండా 5 ముత్తైదువులు కలిసి వెయ్యాలి. ఈ ఆకుల మీద తెలుపు రంగు దుప్పటి కానీ, తెలుపు రంగు చీర కానీ వేయాలి. తరువాత ఆ 5 ముత్తైదువులు కలిసి కొబ్బరి ఆకుల చివరలో 4 వైపులా కొబ్బరి చిప్పలు పెట్టి అందులో నానబెట్టిన శనగలు, అక్షింతలు, పూలు వేయాలి. ఆ తరువాత కొబ్బరి ఆకులతో ఒక చిన్న బొమ్మలాగా తయారు చేసి ఆ బొమ్మకు చీర కట్టి బొట్టు పెట్టి పుష్పవతి అయిన ఆ అమ్మాయి చేతిలో పెట్టాలి. పుష్పవతి అయిన అమ్మాయికి పొడుగు బొట్టు పెట్టాలి. గుండ్రంగా ఉండే బొట్టు మాత్రం అస్సలు పెట్టకూడదు. పుష్పవతి అయిన ముఖానికి నిండుగా పసుపు రాయాలి. అలాగే కాళ్ళకు కూడా పసుపు రాసి పారాణి పెట్టాలి. తరువాత పుష్పవతి అమ్మాయికి తెలుపు రంగు ఓణీ కట్టి తరువాత కొబ్బరి ఆకుల మీద ఆ అమ్మాయిని కూర్చోబెట్టాలి. అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు తప్పకుండా 5 ముత్తైదువులు కలిసి కూర్చోబెట్టి అమ్మాయి తలపైన అక్షంతలు వేయవలను. పుష్పవతి అయిన అమ్మాయిని కూర్చోబెట్టినప్పుడు తూర్పు దిశలో మాత్రమే కూర్చోబెట్టాలి. అమ్మాయిని కూర్చోబెట్టిన తర్వాత కొబ్బరి ఆకుల మీద 5 చిమ్మిరి లడ్డూలు వేయాలి. తరువాత పుష్పవతి అయిన అమ్మాయికి 3 చిప్పల నిండా ధాన్యం నెయ్యి తాగించి 3 చిమ్మిరి లడ్డూలను తినిపించాలి. ఆ తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదువులు అందరికీ ఆ అమ్మాయికి హారతి ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టి అక్షంతలు వేయాలి.
అమ్మాయికి హారతి ఇచ్చేటప్పుడు మంగళకరమైన పాటలు పాడాలి. చివరిగా ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చి పంపించాలి. పుష్పవతి అయిన మొదటి 3 రోజులు మాత్రం పులగం వండి పెట్టాలి. పులగం ఎలా వండాలి అంటే బియ్యంలో పెసరపప్పు వేసి వండాలి. ఒక మూకుడులో విస్తరాకు ఉంచి ఆ అన్నాన్ని అమ్మాయికి పెట్టాలి. అన్నంలోని బెల్లం ముక్క గాని, పంచదారతో గాని తినాలి. తరిగిన పదార్థాలను అస్సలు తినరాదు. పుష్పవతి అయిన అమ్మాయి పుల్లలు తుంచటము, ఏవైనా గిల్లడం వంటివి చేయకూడదు. అరటిపండును మాత్రం అస్సలు తినకూడదు. పుష్పవతి అయిన 3 నెలల వరకు అరటిపండును తినకూడదు. ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు బట్టలు మార్చుకోకూడదు. అవే బట్టలతో 3 రోజులు నేలపై కూర్చోవాలి. ఎవరినీ తాకకుండా జాగ్రత్తగా ఉండాలి. మొదటి 3 రోజులు పుష్పవతి అయిన అమ్మాయి కాటుక అస్సలు పెట్టుకోకూడదు. అలాగే స్నానం చేయించకూడదు. పగటిపూట నిద్రపోకూడదు. నేలపైన గీతలు గీయకూడదు. మొదటి 3 రోజులు ఉదయం సాయంత్రం అమ్మాయికి హారతి ఇచ్చి చిమ్మిరి లడ్డూలను తినిపించాలి. ఇక తినకూడని పదార్థాలకు వస్తే వంకాయ, గోంగూర, తరిగిన ఆహార పదార్థాలు, అరిసె, జున్ను తినకూడదు. అలాగే ఆవు పాలు, పెరుగు, మజ్జిగ ఉపయోగించరాదు. చిమ్మిరి ముద్దలు, స్వీట్లు తినవచ్చును. పరమాన్నం తినవచ్చును. కారంగా ఉండే పదార్థాలను అస్సలు పెట్టకూడదు. అమ్మాయి పుష్పవతి అయినప్పుడు చిమ్మిరి లడ్డూలను ఎంతమందికి దానం చేస్తే అంత మంచిది. ఏదైనా గుడి ముందు ఉన్న వాళ్ళకి చిమ్మిరి ముద్దలు పంచవచ్చును. వరుస స్నానం ఎప్పుడు చేయించాలంటే 5, 7, 9 లేదా 11 రోజుల్లో స్నానం చేయించాలి. ముత్తైదువుల చేత 5వ రోజున అమ్మాయికి స్నానం చేయించాలి. అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత గదినంతా శుభ్రంగా తుడిచి పసుపు నీళ్లు జల్లి శుద్ధి చేయాలి. 5వ రోజున అమ్మాయికి స్నానం చేయించిన తరువాత 5గురు ముత్తైదువులను పిలిచి వారికి భోజనం పెట్టాలి. భోజనాల్లో తప్పనిసరిగా ఒక పులుసు, కూర, ఏదైనా పచ్చడి, ఒక స్వీటు, పప్పు, బెచ్చలి కూర, గారెలు ఉండేలా చూసుకోవాలి. భోజనం తర్వాత మొత్తం ఎదవలకు తాంబూలం ఇచ్చి జాకెట్ ముక్కలను పెట్టాలి. 5వ రోజున అమ్మాయికి భోజనం పెట్టేటప్పుడు అన్నంలో అట్లు వడ్డించాలి. అలాగే కొబ్బరి పొడి, అప్పడాలతో భోజనం పెట్టవలను. 11వ రోజున అమ్మాయికి గాజులు వేసి ఆ రోజున బంధువులందరినీ పిలిచి భోజనాలు పెట్టాలి. ఇంటికి వచ్చిన 3 లేదా 5 అందరికీ కనీసం 2 గాజులైనా పంచపెట్టాలి. ఈ రోజుల్లో తీసుకున్నట్లయితే తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి ఈ తిథుల్లో ఆడపిల్ల పుష్పవతి అయితే చాలా మంచిది. నీకు తెలుగులో కాకుండా వేరే తిథుల్లో కనుక ఈ అమ్మాయి పుష్పవతి అయితే అటువంటి సమయంలో కొన్ని ప్రత్యేకమైన శాంతి హోమాలు చేయించుకోవాలి. అలాగే నక్షత్రాల పరంగా చూసుకున్నట్లయితే రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఉత్తరాభాద్ర, స్వాతి, విశాఖ, అనురాధ, మూల, శ్రవణ, ధనిష్ట, శతభిష, రేవతి ఈ నక్షత్రాల్లో ప్రథమ రజస్వల అయితే చాలా మంచిది. అలాగే వస్త్రాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుందట. మొదటిసారి పుష్పవతి అయినప్పుడు తెలుపు రంగు ఉన్నట్లయితే అది చాలా మంచిది. అలాగే సూర్యగ్రహణం ఉన్నప్పుడు కానీ, చంద్రగ్రహణం ఉన్నప్పుడు కానీ, సంక్రమణం రోజు కానీ, దుర్ముహూర్తంలో ప్రథమ రజస్వల అయినప్పుడు దానికి సంబంధించిన శాంతి చేయించుకోవాలి. అమ్మాయి మొదటిసారి పుష్పవతి అయిన తర్వాత మరలా రెండోసారి నెలసరి వచ్చేంత వరకు ఊరు పొలిమేర దాటకూడదు. ఒకవేళ మంచి రోజు కాకపోయినా అసభ్యమైన వేద పండితుల సూచనల మేరకు శాంతి హోమాలు, కర్మలు, పూజలు చేయిస్తే సరిపోతుంది. తద్వారా మీ అమ్మాయికి అంతా శుభమే జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.